నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. బిగ్ బ్రేకింగ్ న్యూస్. పరకామణి చోరీ కేసుకు సంబంధించి టీటీడీ మాజీ భూమన కరుణాకర్ రెడ్డి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈరోజు హాజరు కావాలి. కానీ హాజరు అవుతారా లేదా, లేక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి అంశాలను చర్చించబోతు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పరకామణి కేసుకు సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. అయితే వాళ్ళు మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అధికారులు నోటీసులు ఇచ్చారు, హాజరు కావాలి. అయితే ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారికి ఆయన పాత్ర బహుశా నిర్ధారణ అయి ఉంటుంది ఈ నేరంలో. అంటే ఆయన అనేక నేరాలు చేశాడు. ఇప్పుడు సాధారణంగా ఏమవుద్దంటే చాలాసార్లు ఒక నేర స్వభావం ఉన్నవాడు, ఒక నేరస్తుడు అనేక నేరాలు చేసినా అందులో పట్టుపడకపోయినప్పుడు వాళ్ళకు ధైర్యం వచ్చి కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. సరే, కొంత వాళ్ళకి అధికారము, పరపతి, డబ్బు కూడా గట్టిగా ఉందనుకోండి, తప్పించుకోవచ్చు అనేటువంటి భావన కూడా ఉంటుంది. కాబట్టే నేరాల మీద నేరాలు చేశారు. పైగా వాళ్ళు నేరాలు చేస్తా ఎదటోళ్ళ మీద నెపం నెట్టి ఎదటోళ్ళని నేరం చేసాం మనం పట్టుబడలేదని నోరు మూసి కూర్చోరు. వాళ్ళు నడమంతరపు సిరి నరం మీద కురిపిలాగా వాళ్ళు సంపాదించిన డబ్బు ఇవన్నీ వాళ్ళు కుదిపేస్తూ ఉంటాయి. ఆ రకంగా కెలుక్కుని మోసం చూసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో అతను ఘోరంగా ఓడిపోయి అతను వాళ్ళ బాసు వాళ్ళ పార్టీ అంతా తుక్కు అయిపోయినా నోరు మూసుకుని ఇంట్లో పడి ఉంటే అది వేరే కథ. అతను నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండకుండా ప్రతిరోజు తైమంట వచ్చి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నాడు. దీనికి ఎక్కడో చోట ముగింపు పడద్ది. పాపాన్ని బరువు ఎక్కువైపోయిందని బద్దలేసిపోద్ది కదా ఏదన్నా. అందుచేత అతను టీటీడీ చైర్మన్గా గతంలో చేశాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారే జగన్మోహన్ రెడ్డి హయాంలో. కాంట్రాక్ట్లు లేకపోతే శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చేయటం, ఆ సొమ్ముని దుర్వినియోగం చేయటం, లేదా కొన్ని భక్తులు ఇచ్చిన కానుకల్ని తస్కరించడం, పరకామణి విషయంలో కూడా బయటపడి దాన్ని రాజీ చేసి పోనీ దేవుడి సొమ్ము దేవుడికి ఇప్పించారంటే కొంత వచ్చి మిగతాదంతాలు దొబ్బేయటం, ఇవన్నీ ఇలాంటి మహాపాపాలు చేస్తారు. వాళ్ళు ఏంటంటే పాపభీతి లేదు వాళ్ళకి. వాళ్ళు ఆ దేవుడి మీద నమ్మకం లేదు. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదనేటువంటి విషయం అతని మాటలు అనేక సందర్భాల్లో బయటపడి గతంలో. పైగా అతనికి ఒక రాడికల్ భావజాలం అంటే చాలామంది ప్రజాశ్రేయస్ కోసం ప్రజల కోసం పోరాడిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు దాని రివర్స్. ఆ ముసుగులో వీళ్ళు కొంతమందిని పైకి పంపించడానికి కూడా ప్లాన్ చేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి థ్రెట్ విషయంలో వీళ్ళ పాత్ర కూడా ఉంటుంది. ఏమంటే వీళ్ళ అన్నగారు ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అడవుల్లో ఎర్రచందనం కొట్టుకుపోయే వాళ్ళ మీద ఎన్కౌంటర్ జరిగింది ఒకసారి. వీళ్ళ అన్న వచ్చి అది అన్యాయం అంటాడు. అంటే మన సంపద దోచుకెళ్ళిపోవచ్చు, దొంగలో పోలీసులు చంపేయచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళని చంపేయచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఎదురు తిరిగి ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళ మీద పడి ఎడుతారు. ఒకటి బాగా టీవీ ఛానల్లో మాట్లాడుతుంటే కుక్క దొబ్బులు పెట్టాడు ఒక కాలర్. ఏంటండి వీళ్ళ చరిత్ర అది. వీళ్ళకి మిఠాయి పొట్టంలో దొరికింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ స్వామివారు కరుణ పాపుల మీద ఎక్కువ ఉంటుంది. దేవుడిది ఫస్ట్, తర్వాత శిక్షిస్తాడు వాళ్ళు తప్పు చేస్తే. అది ఆ విశ్వాసాన్ని కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు ఇన్ని పాపాలు చేసినా దేవుడు ఏం చేయట్లేదు అనేటువంటి ఒక నిరాశ నిస్పృహ కలిగించడానికి ప్రయత్నం చేశారు భక్తుల్లో. అంటే భక్తుల మనోభావాలను గాయపరిచారు, వాళ్ళ విశ్వాసాన్ని కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ పాపం పండిన తర్వాత ఇంకెవడ ఆపలేడు. ఆ క్రమంలోనే పరకామణి కేసు విషయం అయితే ఒక లెక్క. ఇతనితో పాటు సహనిందితులు 300 మంది ఉంటారు. ఒకసారి తీసుకెళ్ళి విచారణ చేశారు. ఆ విచారణ నిమిత్తం అతను ఏదో చెప్పుకున్నాడు, వచ్చారు. ఆ ముందుకు సాగుతుంది దర్యాప్తు. పైగా కోర్టు దానికి ఒక టైం బాండ్ పెట్టింది. పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఇలాంటి టైంలో సాక్షిని హత్యకు గురయ్యాడు ఒక సాక్షి, సతీష్ కుమార్. ఇప్పుడు ఆయన ఒక సాక్షిని ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. అప్పుడు వీళ్ళ పాత్ర బయటకు వస్తుంది అన్నమాట. అవును, 1, 2, 3, 4 ఇందులో ఎవరెవరు ఉన్నారో, ఇతను చనిపోతే ఎవరికి బెనిఫిట్ అనేటువంటిది వచ్చింది. అప్పుడు టకారమని ఇతని బొమ్మ కనపడుద్ది. రెండు మళ్ళీ ఒకసారి అంటారు అన్నమాట. గత దర్యాప్తు విచారణలో కొన్ని విషయాలు తెలుసుకుని ఉంటారు, కొన్ని విషయాలు పచ్చాబద్దాలు చెప్పుకుంటాడు,
దాన్ని ఈ సతీష్ కుమార్ గారు కూడా మొదట ఒకసారి విచారణలో కొన్ని విషయాలు చెప్పుంటాడు. అవి మ్యాచ్ చేసుకుని ఇప్పుడు ఈయన చంపేసిన తర్వాత ఇందులో కూడా ఒక లింక్ దొరుకుంటుంది. సాయంత్రం బహుశా విచారణకు మీరు వస్తారా అన్నారు, రావచ్చు, లేదా రాకుండా అనారోగ్యం అని చెప్పి తప్పుకోవచ్చు, లేదా పలానా రోజు వస్తానని చెప్పొచ్చు, మొత్తానికి కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవచ్చు, రకరకాలు జరగవచ్చు. మనం వీళ్ళ విషయంలో మనం ఏది కూడా ఇదే జరుగుద్దని అనుకోకూడదు. కానీ ఇతను విచారణకు వస్తే ఇతను విచారణ చేస్తారో, ఎంత రాత్రి అయినా సుదీర్ఘంగా విచారణ చేస్తారో, అయిపోయిన తర్వాత అరెస్ట్ కూడా మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నామని చెప్తారు, జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు, రిమాండ్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు ఇతన్ని కస్టడీకి ఇమ్మని అడుగుతారు. ఇది జరగబోతుంది. 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివాన పడిపోద్ది, సప్త సముద్రాలు ఈదిన కూడా మురికల్లో పడి చేస్తాడు. ఇన్ని పాపాలు చేసినవాడు పాపాలు బద్దలైన తర్వాత ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. ఇతనికి మామూలు శిక్ష పడదండి. మనం అందరం అనుకుంటాం కారాగారమే కదా, జైలే కదా, మళ్ళీ కొన్నాళ్ళు బెయిల్ తెచ్చుకుంటాడు కదా అంటే, ఒకదాని వెనకాల ఒకటి చుట్టుముట్టేస్తాయండి. ఒక చోట ఆవాలో అన్నీ ముద్ద చేసి పెట్టినట్టుగా జైల్లో ఉన్నప్పుడు మిగతా కేసులన్నీ లైన్లోకి వచ్చినాయి అనుకోండి, ఇతను కూడా రాష్ట్ర పర్యటన చేస్తాడు కేసుల మీద. ఎందుకంటే అవసరమైతే వీళ్ళ అరాచకాలు చాలా చేశారు రాష్ట్రంలో, అవన్నీ కూడా తిరగదోడతారు. వీళ్ళకు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చట్టానికి అప్పచెప్పింది, ఈ నేరస్తులందరినీ పట్టి బంధించమని, వాళ్ళ శిక్ష వేయించమని. చట్ట ప్రకారం పోతున్నారు వాళ్ళు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒక్కొక్కసారి వీళ్ళ పని కూడా చేసి పెడుతుంది కొంచెం కొంచెం. దాన్ని కూడా అదుపు చేసి వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితిలోనూ ఈ పాముల్ని తోక మాత్రం తొక్కు వదిలేరు వాళ్ళు. ఈ పాములన్నిటిని బుట్టలో పెట్టి తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు, అంటే జైల్లో పెట్టేస్తారు. వీళ్ళు ఎవ్వడూ తప్పించుకోలేడండి. ఇప్పుడు మొన్న చెవిరెడ్డి, ఇవాళ కరుణాకర్ రెడ్డి, రేపు సుబ్బారెడ్డి, ఎల్లుండి జగన్ రెడ్డి. ఈ వరుస క్రమంలో వీళ్ళందరూ లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళే. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరండి. ఎందుకంటే వాళ్ళు ఫ్లడ్ లైట్లు వెలుగులో దొంగతనాలు చేశారండి. దానికి ఊరికే విచారణ, చట్టము, న్యాయము, ఆధారాలు ఇలాంటివన్నీ ఉండాల్సి వస్తుంది. సాక్షులు నీళ్ళు చంపేస్తున్నారు. ఇది దారుణం ఏంటంటే వాళ్ళందరికీ రక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఒక సాక్షిని హత్య చేశారు. ఆ సాక్షి కూడా డిపార్ట్మెంట్ పోలీస్ అధికారి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రెస్టీజియస్గా తీసుకుంది అది. ఎందుకంటే ఇలాగే వదిలేస్తే రేపొద్దున వాళ్ళ ఉనికికి భంగం కలుగుద్ది. ఈ కరుడుగట్టిన నేరస్తుల్ని ఇక్కడతో వీళ్ళ కథ ముగించాలనేటువంటి నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి బహుశా ఇవాళ మ్యాక్సిమం అరెస్ట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సార్, సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి అయితే ఒక పక్క అయితే, వైసీపీ వల్ల కాదు మృతి కాదు, అది ఆత్మహత్య అని ఒక పక్క వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి విచారిస్తే ఈ విషయాలు వెలుగులో చెప్పే అవకాశం ఉందంటారా సార్? ఆత్మహత్య వాళ్ళ వాదన మొదటి రోజు వాదన. ఇతను అన్నాడు ఆత్మహత్య చేసుకుని, నీకు ఎవరు చెప్పారు అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ఇతనే ప్రథమ ముద్దాయి అవుతాడు అందులో బహుశా. ఏంటండి అది కొట్టి చంపారని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు 2 సార్లు ఆ క్రైమ్ లొకేషన్లో సీన్ రీక్రియేషన్ చేసి అది హత్య నిర్ధారించారు, హత్య కేసుగా నమోదు చేశారు. దాంట్లో దీనికి సంబంధించి ఇతను విచారణ పిలుస్తున్నారు. ఇప్పుడు ఇతను నీకు పొద్దున్నే 11 గంటలకి నీకు మాకు ఇంకా ఇది ఆత్మహత్య నిర్ధారణ చేసుకోవడానికి 2 రోజులు పట్టింది, పోస్ట్ మార్టం వచ్చేదాకా ఆగి మేము నిర్ధారణ చేసుకున్నాం, నీకు ఎవడు చెప్పాడు రా అని అడుగుతారు. ముందు రా లోపలికి, తర్వాత సంగతి చూసుకుందాం, ముందు అరెస్ట్ చేస్తారు. ఇది తప్పించుకోలేడండి. అది జరగాలి. అది జరిగితే పాప ప్రక్షాళనలో ఒక అడుగు ముందుకేసినట్టు. అదండి. థ్యాంక్ యూ సార్. రైట్.